హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొబ్బరి ఉండలు చేస్తున్నాను ఫ్రెండ్స్. తయారు చేస్తున్నాను. దానికి కావాల్సింది నెయ్యి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్నాక చాలా రుచిగా ఉంటుంది. నెల రోజులు ఉంటాయి కొబ్బరి ఉండలు. పచ్చి కొబ్బరిని తీసుకొని తురుమైన పట్టుకోవచ్చు, మిక్సీలో వేసుకోవాలి మెత్తగా. వెనకపాటు బ్లాక్గా ఉన్నది తీసి వేసుకుంటే ఈ విధముగా కొలిసి వేసుకోవాలి. ఇంత కూర ఇద్ది 2 కొబ్బరికాయలు చేశాను. మనం ఇదే విధంగా ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ వేసాను కదా. బెల్లంతో తయారు చేస్తున్నాము. యాలక్కాయలు 5-6 కావాలి. ఇక్కడ ఇదే విధముగా ఎంత వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్. కొబ్బరిని, పచ్చి కొబ్బరిని వెనకపాటు తీసేసి మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఇష్టం ఉన్న వాళ్ళు తురుముకోవచ్చు. మొత్తం వేస్తున్నాను. కొలుచుకుంటే మనం బెల్లం తురుముని ఎంత పట్టిద్దో చూసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, నిండుగా అయింది. వెనకపాటును తీసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకున్నాను. కొబ్బరిని, పచ్చి కొబ్బరి 2 కాయలు పట్టాయి. కొద్దిగా ఉంది, ఇది కూడా వేసేస్తున్నాను. దానికి తగ్గట్టుగా బెల్లం కూడా అంతే. బెల్లాన్ని తురుముకొని గ్లాసు బాగా వేసుకోవాలి. కొలత బాగుంటుంది ఫ్రెండ్స్. నెల రోజులు నిల్వ ఉంటాయి. ఇప్పుడు టేబుల్ స్పూను నెయ్యి వేసాను. నెయ్యి వేసుకొని ఇదే విధంగా కొంచెం కొబ్బరిని వేయించుకోవాలి. లోలో ఉంచేసి వేయించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెల రోజుల దాకా ఎక్కడికి పాడవవు. చాలా టేస్ట్గా ఉంటుంది. 5-6 యాలక్కాయలు దంచి ఉంచుకోవాలి ఫ్రెండ్స్. దంచి గిన్నెలోకి తీసుకోవాలి. అప్పటికప్పుడు దంచి వేసుకుంటే రుచిగా ఉంటుంది, బాగుంటుంది. బెల్లంతో తయారు చేస్తున్నాం, అందరూ తినొచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రకరకాలుగా తయారు చేస్తారు కొబ్బరి ఉండల్ని. ఇది బయట మనం కొనుక్కోవాలన్నా దొరుకుతాయి. ఇంక ఇదే విధంగా కొంచెం 5 నిమిషాల సేపు దాకా త్వరగా ఇద్ది ఫ్రెండ్స్. ఇంకా అందుకనేసేసి బెల్లాన్ని కూడా కొలుచుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్. చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. గిన్నె తీసుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె కానీ ఇంకా అదే విధముగా ఈ గిన్నెలోకి వేసుకుందాము. కొబ్బరిని తోడుకున్నాక ఇందులోనే వేసుకోవచ్చు, ఏం కాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బెల్లాన్ని దంచుకున్నాను. ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా రుచిగా ఉంటుంది. మీ ముందే వేస్తున్నాను, కొలిచే వేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక 5-6 కాయలు తెచ్చేసుకొని ఇక్కడికి వచ్చేసింది. అక్కడ వచ్చేసి వాటర్ ఫ్రెండ్స్ ఎన్నో వేయట్లేదు. 5-6 టేబుల్ స్పూన్లు వేయండి. చూడండి, వాటరు ఇన్ని వేస్తే సరిపోయింది. ఇది కలుపుకోవాలి. బెల్లం కడిగిందాక మంచి బెల్లము. ఒక్కోసారి పీచులు నారలు వస్తే కనుక ఇది వడగట్టుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. లేదు అనుకుంటే బాగుంది, నీట్గా ఉంది అనుకుంటే కనుక కొద్దిగానే 5-6 టేబుల్ స్పూనే వేసాను. వాటరు వేసుకున్నాక బెల్లం కరిగిందాక లోలోనే ఉంచుకొని వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి ఉండలు తయారు చేసుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం 5-6 యాలక్కాయలు దంచుకుందాము.
మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఉడుకు పట్టేసేసింది. పాకం కొంచెం బెల్లం కరిగిన దాకా ఉంచేస్తే త్వరగా కరిగింది. కరిగినాక కొబ్బరి వేసేసి, పచ్చి కొబ్బరి ఒక 5-6 కాయలు తెచ్చుకొని మనం కొలత ప్రకారం చూసుకొని చేసుకుంటే అసలుకి ఇంకా రోజుకి ఒక ఉండ తీసుకొని తింటే సూపర్గా ఉంటుంది. రకరకాల పప్పులతో కూడా ఉండలు చేసుకుంటాము. ఈ కొబ్బరితో ఈ విధంగా తయారు చేస్తున్నాం, పచ్చి కొబ్బరికాయతో. ఫ్రెండ్స్ పూర్తి దాకా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు. ఈ విధంగా ఒక 10 నిమిషాల సేపు పట్టిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడే బెల్లం అంతా కరిగి బుడగలుగా ఉడుకు పడుతుంది, పాకం రావడానికి సిద్ధమవుతుంది. అదే విధంగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనము ఏ వంట చేసినా దగ్గరే ఉండి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇంకా అదే విధంగా బుడగలు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్. బెల్లం అంతా బాగా చక్కగా కరిగి పైదాకా వస్తుంది. నెమ్మదిగా ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇంకో చూడండి, అది వీలుగా లేదు, అందుకని ఈ గరిటె తీసుకున్నాను. పొంగకుండా చక్కగా దగ్గరే ఉండి మనం తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చూడండి, యాలక్కాయల పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాక బెల్లం అంతా కరిగిందాకా ఉంచేసి ఇది కూడా వేసుకోవాలి. కొబ్బరిని నేతిలో వేయించుకున్నాము. తురుమైన పట్టుకోవచ్చు, రకరకాలుగా తయారు చేస్తాము ఫ్రెండ్స్. ఇదే విధంగా చేసుకుంటే చాలా బలం. ఇంకా చక్కగా ఇదంతా కొబ్బరి, యాలక్కాయల పౌడర్ కలిసిందాకా కలుపుకోవాలి. ఆర్గానిక్ బెల్లం అయినా వేసుకోవచ్చు, తాటి బెల్లంతో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. మనమే కదా తినేది, పిల్లలు పెద్దలు అందరం తినచ్చు, ఒక కుండ తినచ్చు రోజు. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి ఉండలు. ఇదే విధంగా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి కదా చక్కగా నేతిలో ఏగింది. ఈ పాకంలో ఉడికితే దగ్గర పడిద్ది. పాకం అంతా దగ్గర పడిందాకా ఉంచేయాలి. ఉంచేస్తేను ఉండకొచ్చేసిద్ది. మనం ఈ బెల్లం పాకం అంతా కొబ్బరికి, యాలక్కాయలకి పట్టిద్ది. మనం దగ్గరే ఉండి ఈ విధంగా కలుపుకుంటే ఉంటే ఎంతోసేపు పట్టదు, ఒక పావు గంట టైం పట్టిద్ది. ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంటుంది దగ్గర పడిందాకా. అంటే బాండి అంచులు విడిచిందాకా కలుపుతూ ఉండాలి. దగ్గరకు వచ్చాక చూసుకొని మరల నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకుంటే భలే ఉంటుంది. అసలు ఇంకా పాడవదు. ఆర్గానిక్ బెల్లం, తాటి బెల్లం అయినా చేసుకోవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు ఒక 10 నిమిషాల్లో ఈ కొబ్బరి ఉండలు తయారు చేసుకున్నాం అనుకో, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధంగా కలుపుకుంటూ ఉంటే దగ్గరకు వచ్చినాక అదే విధంగా 5 నిమిషాలు చూడండి ఫ్రెండ్స్. కొబ్బరి పాకంలో ఉడికినాక మనం చూసుకోవాలి ఉండకొచ్చిద్దా రాలేదా అని చూసుకొని పూర్తిగా చల్లారినాక ఉండ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా వేడిగా ఉంది. ఒక 5 నిమిషాల సేపు దాకా లోనే ఉంచేసి మనం ఈ విధంగా యాలక్కాయల పౌడర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే ఫ్రెండ్స్ ఇవి నెల రోజుల దాకా వస్తాయి, మనకి నిల్వ ఉంటాయి, పాడవవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఒక ఉండ తింటే చాలా బలం. కొబ్బరి ఉండలు తయారీ విధానం బెల్లంతో, యాలక్కాయలు, నెయ్యి.
ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. మనం చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ఇది గెరెట్తో ఈ విధంగా తీసుకోవాలి. బాగా వేడిగా ఉంది ఫ్రెండ్స్. కొంచెం చూసుకున్నాక కొంచెం బాగా వేడి ఉంది ఫ్రెండ్స్, అందుకనేసేసి ఇలాగో కొంచెం చెక్ చేసుకోవడానికి మనం గెరెట్తో చూడండి బాల్స్ లాగా అయింది, ఉండకొచ్చింది. అందుకనేసేసి చూసుకొని కొంచెం తీసుకొని ఈ విధంగా ఉంటే ఇంకా స్టవ్ అనేది ఆపివేసుకున్నాము. వచ్చిందా రాలేదా ఉండకని చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇది పూర్తిగా చల్లారినాక ఉండలు చేసుకోవాలి. ఉండలు చేసుకొని ప్లేట్లోకి పెట్టుకొని చల్లారినాక బాక్స్లోకి డబ్బాలోకి తీసుకుంటే ఫ్రెండ్స్, స్టవ్ ఇప్పుడు ఆపివేసాను. చూసినాక మనం కొంచెం చేతికి నెయ్యి అద్దుకొని నెయ్యి రాసుకొని, బాగా వేడిగా ఉంది ఇది పూర్తిగా కొద్దిగా చల్లారినాక ఉండలు రౌండ్గా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూపిస్తాను. నెయ్యి రాసుకొని చేతికి ఉండలు చేసుకోవటమే లేటు. వద్దు మనకు పాకమే కావాలి, చెక్కలాగా కావాలంటే ప్లేట్లోకి ఆయిల్ రాసుకొని ప్లేట్లోకి పోసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇవి ఉండలు చేయడానికి చేసాము ఫ్రెండ్స్. కొబ్బరి ఉండలు వెనక పార్ట్ తీసుకొని పచ్చి కొబ్బరికి వెనక బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సీలో వేసుకున్నాను. వేసుకున్నాక ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు కొద్దిగా 2 నిమిషాల సేపు, ఒక 5 నిమిషాలు చల్లారినాక నెయ్యి రాసుకొని ఉండలు చుట్టుకుందాం ఫ్రెండ్స్. 5 నిమిషాలు అయింది టైం. అయితే ఇది అంతా ఈ కొబ్బరి బెల్లం అంతా దగ్గరకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా చిటికలో మనం చూడండి అంతా గంటిలోకి వచ్చేసింది. మనం ఇట్లా కలుపుతుంటే మనం నెయ్యి రాసుకొని ఈ విధంగా, ఇంకా కొంచెం వేడిగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకొంచెం చల్లారినాక మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోకి ఉండలు తయారు చేసుకోవటమే లేటు. పట్టుకునేంత వేడి ఉంటే చాలు అవుతాయి ఫ్రెండ్స్. పట్టుకునేంత వేడి అవుతే సరిపోయింది మనకి. ఇంకా తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో లడ్డు చూపిస్తాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకొని నువ్వులు 1/2 కిలో కానీ 1/2 కిలో కానీ తీసుకోండి. తెల్ల నువ్వులు కానీ నల్లవి కానీ 100 రోగాల పైన పోతాయి, మటుమాయం అవుతాయి. నేను కప్పుడు తీసుకున్నాను ఫ్రెండ్స్. రోజు మొత్తంలో ఒక లడ్డు తీసుకుంటే చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆ లడ్డు తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. 100 రోగాల పైన కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు అన్నీ. ఇవన్నీ కొంచెం వేగిన దాకా వేయించుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, కొంచెం వాటర్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని ఈ విధంగా కలుపుకొని నువ్వుల్ని వేయించుకుంటే లోపల దాకా వేగుతాయి. నువ్వులు లోపల దాకా వేగుతాయి. వేగినాక ఫ్రెండ్స్ ఈ లడ్డూల్ని ఖర్జూరకాయలతో చేస్తున్నాను. ఖర్జూరకాయలు విత్తనాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ విత్తనాలు తీసివేసుకొని ఈ నువ్వులు తెచ్చుకొని రోజుకు ఒక ఉండ తీసుకుంటే చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వయసు వరకు అందరూ తినొచ్చు. ఇట్లాగా ఇదే విధముగా ఒక 3 నిమిషాల సేపు దాకా వేయించుకోవాలి. నువ్వుల్ని 1/2 కిలో కానీ 1/2 కిలో కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదే విధంగా దోరగా దగ్గరే ఉండి వేయించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లడ్లు అనేది. ఖర్జూర పండ్లు చూసారా ఫ్రెండ్స్, ఇందులో విత్తనాలు తీసుకోవటమే లేటు. తీసుకొని విత్తనాలు తీసి చిన్న పీసులుగా కట్టింగ్ చేసుకొని, ఆ విత్తనాలు కూడా ఫ్రెండ్స్ ఖర్జూర విత్తనాలని
మిక్సీలో వేసి వడకట్టి జల్లెడ పెట్టుకొని పాలలో కలుపుకొని తాగొచ్చు. ఖర్జూరం విత్తనాలు బాగుంటుంది. ఇంకో చిట్టపట్లు ఆడుతూ ఉంటున్నాయి ఫ్రెండ్స్. నువ్వులు చిట్టపట్లు ఆడుతూ ఉన్నాయి చూడండి. ద్వారగా ఎర్రగా గోల్డ్ కలర్లోకి వచ్చిందాక నువ్వులు అనేది వేయించుకోవాలి. ఇది చాలా బలం ఎముకలకి, నరాలకి, మోకాల నొప్పులకి, చిన్నపిల్లల కానించి పెద్దవారి వయసు వరకు మొత్తం తినొచ్చు. చాలా త్వరగా సింపుల్గా తయారు చేసుకుంటున్నాము. ఇంకా అవి చల్లారుతూ ఉంటాయి. నువ్వులు చల్లారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చిందాకా వేయించుకోవాలి. చూడండి దోరగా వేగాయి. చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఈ విధంగా లడ్డూలు తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇందులో విత్తనాలు తీసివేసుకోవాలి. ఖర్జూరాలు ఫ్రెండ్స్, విత్తనాలు వస్తాయి కదా, ఈ విత్తనాలని మిక్సీలో వేసుకొని వాటర్ తీసి జల్లించి పాలల్లో కలుపుకొని తాగొచ్చు. చాలా మంచిది. ఖర్జూర పండ్లు విత్తనాలు, ఖర్జూరం పండ్లని ఈ విధముగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీటిని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. బుడ్డి జార్లో మిక్సీకి వేసుకుంటే ఇదిగో విత్తనాలన్నీ ఖర్జూరం లడ్డు నువ్వులతో తయారు చేస్తున్నాం. ఒక పావు కిలో కానీ అరకిలో కానీ తెచ్చుకుంటే, అంటే ఇంట్లో మన వాడకాన్ని బట్టి ఫ్రెండ్స్ ఎన్ని కావాలంటే అన్నీ. నల్ల నువ్వులైనా తెచ్చుకోవచ్చు, తెల్లవి అయినా తెచ్చుకోవచ్చు. నల్లవి అంటే పొట్టు తీయనివి, తెల్లవి అంటే పొట్టు తీసినవి నువ్వులు. రకరకాలుగా తయారు చేసుకుంటారు. ఇది ఒక రకం బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే విధంగా ఈ విత్తనాలు కూడా బాగుంటుంది. ఓపికండి చేసుకోవాలి. కానీ అన్నీ విటమిన్స్ ఉన్నాయే కదా, ఎముకలకి చాలా బలం. ఇప్పుడు ఎవరిని బట్టినా కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇవి ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే చూడండి, ఇవి విత్తనాలు తీయటమే లేట్ అవుతుంది. అంతే చక్కచక్కనే అవుతుంది పని ఫ్రెండ్స్, త్వరగానే అవుతుంది. చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఒక గంట సేపు పట్టింది అంతే. చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా చాకుతో కట్టింగ్ చేసుకోండి. జార్లోకి వెంటనే ముద్ద అయిపోయింది వేస్తే. ఖర్జూరాలు ఆ విత్తనాలేమో చక్కగా నెమ్మదిగా పొడి చేసుకొని పాలల్లో కలుపుకొని జల్లించి ఆ పౌడర్ని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. చాలా బలం. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అయ్యాయో. నేను కప్పుడు నువ్వులు వేసాను, 2 కప్పులు ఈ గుజ్జు, ఖర్జూరం గుజ్జు. విత్తనాలు ఇన్ని వచ్చాయి. విత్తనాలని పక్కన పెడతాను. ఇది మిక్సీలో వేసుకొని వద్దాం ఫ్రెండ్స్. చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. చాలా త్వరగా సింపుల్గా ఒకసారి తయారు చేసుకుంటే అందరికీ వచ్చేస్తుంది. ఇంటిళ్ళ పాది అందరూ తినొచ్చు. గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇవ్వచ్చు. 1 కాదు 2, 3 తినొచ్చు, ఏం కాదు. సింపుల్గా త్వరగా ఏమి హాని కానిది లడ్డు. తినే కొద్దికి తినాలనిపించే 2 లడ్డులు తయారు చేశాను ఫ్రెండ్స్. కొబ్బరి బెల్లంతో, ఖర్జూరాలు నువ్వులతో.
ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం అయింది ఖర్జూరం పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం అయింది కదా. దానిలోకి నువ్వుల్ని ఈ విధముగా వేసుకోవాలి. దట్టంగా వేసుకోవాలి, ఏం కాదు. మనం వేయించుకున్నవన్నీ వేసాను ఫ్రెండ్స్. చూడండి గోల్డ్ కలర్లోకి వేగాయి. ఎంత స్మెల్ అంటే అంత స్మెల్ అదిరిపోతుంది, బాగుంది. ఇంకా లడ్డూలు ఈలోపు అది చల్లారిద్ది. ఈ లడ్డూలను చుట్టుకుందాం ఫ్రెండ్స్. చాలా సింపుల్. ఇంకా నువ్వులు కూడా వేడి తట్టలేదు ఫ్రెండ్స్, వేడిగానే ఉన్నాయి. ఇంకా చెయ్యి పడుతుందిలే, అందుకనేసి చెయ్యికి వేడి తగలకుండా పట్టుకొని ఈ విధంగా ఖర్జూరాలతో నువ్వులతో చేసే లడ్డు తయారు చేస్తున్నాం. ఇంకేం లేదు, ఏమీ వేయక్కర్లేదు. ఇందులో తినే కొద్దికి తినాలనిపించింది. అందరు తినొచ్చు, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు 100 రోగాల పైన నయం అవుతాయి. ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఎముకలకి చాలా బలం. ఈ నువ్వులన్నీ ఖర్జూరాలకి అంటుకున్నాయి ఫ్రెండ్స్. కొంచెం మీకు నచ్చితే నెయ్యి రాసుకొని ఈ లడ్డూల్ని ఈ విధంగా తయారు చేసుకోవటమే. ఖర్జూరం నువ్వులు లడ్డు చూడండి ఫ్రెండ్స్. ఇంకా చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోండి. కొంచెం నెయ్యి రాసుకొని, నెయ్యి ఇష్టం లేకపోతే అతుక్కుంటున్నాయి, నువ్వులన్నీ ఖర్జూరానికి అతుక్కుంటున్నాయి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంత రుచికరమైన చిన్న ఉండలైనా చేసుకోవచ్చు. పాడయ్యే ఛాన్సే లేదు. రోజుకోకుండా మన శరీరానికి, ఎముకలకి, మోకాల నొప్పులకి చెప్పుకుంటూ పోతే ఇంక సరిపోదు ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా చూడండి. ఇంకా విధంగా తయారు చేసుకోవాలి. నువ్వులు ఖర్జూరం లడ్డు తయారైంది సింపుల్గా. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకా ఇది చూడండి, కొంచెం నెయ్యి రాసుకొని కొబ్బరి లడ్డును కూడా ఇదే విధంగా చుట్టుకోవాలి. ఇంకా వేడిగానే ఉంది ఫ్రెండ్స్, చల్లారలేదు. మనం చెయ్యికి పట్టుకునే అంత వేడి ఉన్నప్పుడే లడ్డూలు, కొబ్బరి లడ్డూలు చకచకా చేసేసుకోవాలి. ఈ సైజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈ లడ్డూలన్నీ ఈ విధంగా చుట్టుకున్నాక మనం ఎంతో సింపుల్గా ఇదే విధంగా తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఖర్జూరం నువ్వుల లడ్డు, కొబ్బరి, బెల్లం, యాలక్కాయలు, నెయ్యి వేసి చేసిన లడ్డూలు చూడండి ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన, మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా తయారు చేసుకుంటే లడ్డూలు అనేది ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నెయ్యి రాసుకొని వేడి చేతికి పట్టుకున్నంత వరకే ఉంచేసి గబగబా చేసేసుకోవటమే. అది ఫ్రెండ్స్, ఇదే విధంగా తయారు చేసుకుంటే లడ్డూలన్నీ చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు తినవచ్చు. 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.